హాయ్ అండి. విశ్వ ఛానల్‌కి స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది గోంగూర నిల్వ పచ్చడండి. ఇప్పుడు గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. గోంగూరని ఇలాగా నేను శుభ్రంగా కడిగేసి నీళ్ళలో ఆరబెట్టేసుకున్నానండి. ఎక్కడ నీళ్ళనేది లేకుండా ఆకుని ఎక్కడ నీళ్ళు ఉండకూడదు. నీళ్ళలో ఒక క్లాత్ ఏసేసి నేను ఆరబెట్టేసుకున్నానండి. దీన్ని ఇలాగా ఇప్పుడు మనం తోటకూర ఎలా కోసుకుంటామో అలా కన్నా కొంచెం పెద్దగా ఇలాగ తరుక్కోవాలండి గోంగూర. ఇలా చేతిలో వచ్చినంత తీసేసుకునండి గట్టిగా పట్టుకుని ఇలా 3 సార్లు 4 సార్లు కింద ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగండి ఇప్పుడు ఇదిగో నేను మొత్తం అంతా ఇలా కట్ చేసుకున్నాను మొత్తం గోంగూర అంతా. నేను ఇది 4 కట్టలు తీసుకున్నానండి నేను. ఇది 4 కట్టల గోంగూర. ఇప్పుడు దీన్ని 4 కట్టల గోంగూరని నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోనండి నేను స్టవ్ మీద బాండ్లీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోస్తున్నానండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఈ గోంగూరని ఇలా తరుముకున్న గోంగూరని దీంట్లో వేసుకోండి. ఇంక మనం మిక్సీలో అవి ఏం పట్టవసరం లేదండి. అందుకని ఇలా కట్ చేసుకుంటే బాగా గమ్మున మగ్గిపోతుంది, మెత్తగా అవుతుంది. ఈ తొందరగానండి ఇది మగ్గిపోతే ఎంతో అవుతుంది. ఇక్కడ చెమ్మ లేకుండా నేను ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకునండి క్లాత్ మీద ఇలా ఆరబెట్టేసి. ఇక్కడ ఎక్కడ చెమ్మ అనేది లేదు. అడుగులు పైకి 5 అడుగులు ఇలా తిరగేసుకుంటా ఉంటాయండి. ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇదంతా ఇలా ఫుల్గా బాగా మగ్గబెట్టుకున్నాక చూద్దాము. ఇదిగోనండి చూసారు, ఇందాకైతే కళాయి నిండా ఉందండి ఇలా ఇంకా ఇంకా బాగా మగ్గిపోయి ఇది కొంచెం అవుతుందండి. ఇది ఇంకా కూడా చాలా సేపు మగ్గాలండి ఇది ఇలాగా. ఇదిగోనండి ఇలా వచ్చిందండి. కానీ ఇది ఇంకా కూడా 10 నిమిషాలు పావు గంట ఇంకా మగ్గాలండి. ఇది సిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట బాగా. అలా సిమ్లో పెట్టి ఉంచుకుని అంతమాను తిప్పుకుంటూ ఉండాలండి. ఇది లేకపోతే అడుగుని పట్టేస్తుంది, కళాయికి పట్టేస్తుందండి. ఇలా తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఉండాలండి. ఇంకో 10 నిమిషాలు ఎలాగ పడుతుందండి. ఇదిగోనండి ఇలా చూసారు, ఇప్పుడేను ఇలా మగ్గబెట్టుకోవాలండి. ఎక్కడ ఇప్పుడు ఆకు కానీ కాడ కానీ ఏమీ కనిపించట్లేదు దీంట్లో. ఇంతవరకు మగ్గబెట్టుకోవాలండి. నాకు ఇలా మగ్గబెట్టుకోవడానికి 20 నిమిషాలు అలా పట్టిందండి టైము. ఇంత ఇలా మగ్గబెట్టుకోవడం పసరు వాసన అంతా పోతుందండి, ఏం ఉండదు. ఇంకా ఇలాగే మగ్గబెట్టుకోవాలండి. మగ్గిపోయిందండి, ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇదిగోనండి నేను ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదండి, గోంగూర పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చిన్న బాండ్లీ పెట్టుకుని నేను ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి. 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 దోరగా వేయించుకుందామండి. దోరగా వేయించుకోవాలండి ఇవి. ఇదిగోండి ఇలా దోరగా వేయించుకుని పేలుతున్నాయి చూసారా, చిటపెట్టలాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోనండి ఇప్పుడు నేను కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను స్టవ్ మీద. నేను ఆయిల్ పోసుకున్నానండి. ఇవ్వండి స్టవ్ మీద ఆయిల్ కాగిపోయింది. దీంట్లో పోపు దినుసులు వేసుకుంటాం. ఒక స్పూన్ ఆవాలండి, ఒక స్పూన్ జీలకర్ర,
ఆవాలు జీలకర్ర వేగినాయి కదండి. 2 వెల్లుల్లి గడ్డలు నేను ఒలిసి పెట్టుకున్నానండి ఇలాగా. వెల్లుల్లి ఇలా ఒక 4 ఎండుమిర్చి నేను ఇలా ముక్కలుగా చేసుకున్నాను. నేను ఇదిగో పోపు వేగింది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఒక పావు స్పూను ఇంగు వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఈ పోపు కొంచెం చల్లారాలండి. అప్పుడు మనం కనుమ అన్నీ వేసుకుని పచ్చడి ఇవన్నీ ఇలా పోపు వేగింది కదండి. ఇప్పుడు నేను ఇది చింతపండు బాగా ఉడకబెట్టుకునండి. 1 కప్పు చింతపండుకి కప్పున్నర నీళ్లు పోసుకుని నేను బాగా ఉడకబెట్టుకుని ఇలా మిక్సీలో పట్టుకుని పేస్ట్ చేసుకున్నాను. ఇది 1 స్పూన్ వేసుకున్నాను. పెద్ద ఎక్కువ అవసరం లేదండి. ఆల్రెడీ గోంగూరే పుల్ల గోంగూర అండి అది. అందుకని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకేం పెద్ద ఏగాల్సిన అవసరం కూడా లేదని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టే చింతపండుని మిక్సీ పట్టేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇందులోకి ఇదిగో 1/2 గ్లాస్ కారం వేస్తున్నానండి నేను. గ్లాస్ చూసారు, గ్లాసులో 1/2 గ్లాస్ కారం అండి. ఆయిల్లోనే వేసేస్తాను. అదే చిన్న గ్లాస్తో కొంచెం తక్కువ అండి. ఇదిగో 300కి అలాగా ఉప్పు వేస్తుంది. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్నాను కదండి ఇది మెంతులును ఆవాలు పౌడర్ ఇది కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఇలా బాగా ఆయిల్లో వేసేసండి. ఇలాగ అన్ని వేసేసుకున్నాం కదండి ఆయిల్లోని. ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం. గోంగూర అంతా దీంట్లో వేసేస్తాం. ఇప్పుడు ఈ ఆయిల్ ఇదంతా ఈ కారము ఇదంతా గోంగూరలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్నాం. గోంగూర అంతా ఈ కారం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. ఇదిగోనండి నేను బాగా కలిపేసుకున్నానండి. మొత్తం కారం ఆ మిశ్రమం అంతా దీంట్లో పట్టేలాగా ఒక 10 నిమిషాలు అలా కలుపుతూనే ఉన్నానండి నేను. బాగా కలిసిపోయిందండి. ఇంకా ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయిందండి. రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి. అలా తింటానే ఉంటాం కలుపుకుని కొద్ది ఇదే తినాలనిపిస్తుంది రోజు. అంత టేస్ట్గా ఉంటుందండి. అలాగేనండి, ఈ గోంగూర నిలువ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.